వచ్చే నెలలో మొదలు కాబోతున్న మినీ వరల్డ్ కప్ అయిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం టీమిండియా జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా ఆడుతుంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టుకు వైస్ కెప్టెన్ గా శుభ్మన్ గిల్ ఎంపికయ్యారు. ఇప్పుడు భారత జట్టు నుంచి 4 ఆటగాళ్లు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలోకి అరంగేట్రం చేయనున్నారు. ఫాస్ట్ బౌలింగ్ తో భారత టీ20 జట్టుకు మంచి పేరు తెచ్చిన లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ హర్షదీప్ సింగ్ భారీ అవకాశం దక్కింది. 2023 ప్రపంచ కప్ లో వన్డే నుంచి తప్పుకున్న హర్షదీప్ సింగ్ ఇప్పుడు ఐసీసీ వన్డేలో అరంగేట్రం చేయనున్నారు. భారత్ తరపున 8 వన్డేల్లో 12 వికెట్లు పడగొట్టారు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లాండ్ తో జరిగే 3 వన్డేల సిరీస్ లో టీమిండియా మరో ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా ఆడనున్నారు. భారత్ తరపున సుందర్ ఇప్పటి వరకు 22 వన్డేల్లో 23 వికెట్లు పడగొట్టారు. ఐసీసీ వన్డే టోర్నీలో అరంగేట్రం చేయనున్నాడు. భారత స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ ఇటీవలే భారత టీ20 జట్టుకు వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యారు. భారత్ తరపున ఇప్పటి వరకు 60 వన్డే మ్యాచ్లు ఆడిన అక్షర్ పటేల్ 528 పరుగులకు 64 వికెట్లు పడగొట్టారు. అయితే అతను తొలిసారి ఐసీసీ ఈవెంట్ లో అరంగేట్రం చేయనున్నారు. టీ20 టెస్ట్ క్రికెట్ ఫార్మాట్ లో భారత భవిష్యత్తు స్టార్ అని యశస్వి జైస్వాల్ నిరూపించారు. యశస్వి జైస్వాల్ ఇంకా వన్డేలో అరంగేట్రం చేయలేదు. ఇంగ్లాండ్ తో జరిగే సిరీస్ లో వన్డేలో అరంగేట్రం చేయాలని జైస్వాల్ భావిస్తున్నారు. ఆ తర్వాత ఐసీసీ వన్డే టోర్నీలో అరంగేట్రం చేయనున్నారు. రోహిత్ శర్మ నేతృత్వంలోని ఈ 4 భారత క్రికెటర్లు ఐసీసీ ఓడిఐ అరంగేట్రం చేయడం ద్వారా టీమిండియాపై తనదైన ముద్ర వేయాలని భావిస్తున్నారు. కాగా ఇద్దరు ఆటగాళ్లకు చోటు దక్కకపోవడంతో మొహమ్మద్ సిరాజ్, సంజు శాంసన్ లకు పెద్ద శాఖే తగిలింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం భారత జట్టు ఈ విధంగా ఉంది. రోహిత్ శర్మ కెప్టెన్, శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమి, యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా ఉన్నారు.